ఒమాన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంటీ సెటబెలో అనే వాణిజ్య ట్యాంకర్పై అమెరికా బుధవారం దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 3 భారతీయులు చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ధృవీకరించింది. दरवाजे जैसा क्या दो रोल जैसा दरवाजा है या होल हो गया है? होल होगा अगर तो ऊपर नीचे దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా 21 మంది సురక్షితంగా బయటపడ్డారు. 3 గల్లంతయ్యారు. ఈ 3 చనిపోయినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించేందుకే ట్యాంకర్పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవటాన్ని ఆపేయాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంది. అంతేకాకుండా ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. మరోవైపు తాజాగా ఒమాన్ తీరంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఇందులో కూడా 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. మస్కట్లోని భారత ఎంబసీ దీనిపై ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఎంటీ జల్వీర్పై దాడి జరిగినట్టుగా సమాచారం. అధికారుల వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.